హాయ్ ఫ్రెండ్స్. కమీడియన్స్ దర్శకులుగా మారి బలగం లాంటి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో జబర్దస్త్ కమీడియన్ ధనరాజ్ రామం రాఘవం అనే సినిమా తీశాడు. ఇక్కడ రామం అన్న రాముడే, రాఘవం అన్న రాముడే. పైగా సినిమాలో ఈ రెండు పాత్రలు తండ్రి కొడుకులు. ఈ సినిమా కథ ఏంటి అంటే, పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి పనిష్మెంట్ ఇస్తూ వాళ్ళని మరీ స్ట్రిక్ట్గా పెంచుతూ పోతే పిల్లలు ఎలా చెడిపోతారు, అసలు నిజంగా మనిషి ఎప్పుడు చెడ్డవాడిగానే ఉంటాడా, ఏ క్షణంలోనన్నా మారతాడా అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. అదే ఈ సినిమా కథాంశం. రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే నిజాయితీపరుడైన రామంకి రాఘవ లాంటి కొడుకు పడతాడు. అయితే జులాయిగా తిరిగే రాఘవ తండ్రినే చంపాలనుకుంటాడు. ఎందుకు తండ్రిని చంపాలనుకుంటున్నాడు అన్నదే మిగిలిన కథ. కమెడియన్ ధనరాజ్ చాలా క్లిష్టమైన కథని తెర మీద చక్కగా ప్రజెంట్ చేశాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఏదో అలా సాగిపోతుంది. తప్పులు చేస్తూ ఉంటాడు, తండ్రి బాధపడుతూ ఉంటాడు, తప్పులు చేస్తూ ఉంటాడు, తండ్రి తిడుతూ ఉంటాడు, ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి తన ఫ్రెండ్తో కలిసి ధనరాజ్ ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్గా మారుతుంది కథ. క్లైమాక్స్ 20 నిమిషాల్లో నటీనటులంతా తమ ప్రతిభని కనబరిచారు. ఈ సినిమాకి ప్రధాన అసెట్ ధనరాజ్. నెగిటివ్ క్యారెక్టర్ని గొప్పగా పోషించాడు. తనే డైరెక్టర్ అయినా సరే ఓవర్ హీరోయిజం ప్రదర్శించకుండా కథలో ఇమిడిపోయాడు. కథలో తన పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకే అతను నటించాడు. అయితే అతనిలోని డైరెక్టర్ నటుని డామినేట్ చేశాడని చెప్పొచ్చు. హరీష్ ఉత్తమన్ పాత్రకు కూడా మంచి వాల్యూ ఇచ్చాడు దర్శకుడు. ఆ పాత్రని అతను బాగా పోషించాడు. అలాగే ఈ సినిమాకి ప్రధాన వెన్నెముక్క సముద్రకని అతని పాత్ర సూపర్గా చేశాడు. అయితే సిబి చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన డాన్ సినిమాలో కూడా ఇటువంటి తండ్రి పాత్రని పోషించాడు అతను. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది, హృదయానికి హత్తుకుంటుంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఆ సినిమాలో క్లైమాక్స్ సీన్కి కళ్ళ ఉంటే నీళ్ళు వస్తాయి. ఈ సినిమా కూడా అలాగే ఉంది. తండ్రి కొడుకుల మధ్య బంధం ఎలా ఉండకూడదో ఈ సినిమాలో కూడా మనకి చూపిస్తాడు దర్శకుడు. హీరోయిన్ క్యారెక్టర్ ఉన్న వేస్ట్. సునీల్, కమెడియన్ సత్య తమ పాత్రలకు న్యాయం చేశారు. తల్లి పాత్రధారి ప్రమోదిని కూడా బాగా చేసింది. క్లైమాక్స్లో ఆవిడ కూడా ఏడిపిస్తుంది. ఈ సినిమాకున్న బడ్జెట్లో చాలా రిచ్గా తీశారు అనిపిస్తుంది ఫోటోగ్రఫీ. అది పాటలు అంత గొప్పగా ఉండవు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ముఖ్యంగా తండ్రి కొడుకులు ఖచ్చితంగా చూడాలి. అసలు ఇటువంటి సినిమాని తీయాలనుకోవడమే గ్రేట్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?